అమ్మా చూడు బాబు, బంగారం లాంటి నీకు ఈ దిక్కుమాల సంబంధం చేస్తారట. ఈ పెళ్లి చేసి దేశాన్ని బుద్ధాయిస్తారట. రామ రామ, ఎక్కడ డాక్టరు, ఎక్కడ ట్యాక్సీ డ్రైవర్ చెల్లెలు లక్షలు లక్షలు ఇస్తామని ఎన్నో సంబంధాలు వచ్చి పడుతుంటే ఈ దిక్కుమాల సంబంధం చేసి. శాంత, పెళ్లి విషయంలో నీ దురుస్తనం తగ్గించుకోవడం నీ ఒంటికి చాలా మంచిది. నీకు డబ్బే విలువైంది కావచ్చు, కానీ డబ్బు కంటే విలువైనవి ఈ లోకంలో చాలా ఉన్నాయని నాకు బాగా తెలుసు. మనిషి మనిషిగా బ్రతకలేని ఈ రోజుల్లో దేవతల్లాంటి మనుషులున్న కుటుంబానికి మన అబ్బాయిని అల్లుడిగా చేయబోతున్నాను. రేపే ఆడపిల్లి వారు వస్తారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను. దీనికి తిరుగులేదు. ఏమిటి అయితే అబ్బాయి కూడా ఒప్పుకున్నాడన్నమాట? ఏమిరా మాట్లాడవే, ఇది నిజమేనా? అవునమ్మా, నాన్నగారు ఉత్తరంలో అన్ని వివరాలు రాశారు. రాసినంత మాత్రంలో ఇక ఒప్పుకోవటమేనన్నమాట. అమ్మా, నాన్నగారి ఆలోచనలు ఆశయాలు చాలా విలువైనవని నాకు తెలుసు. మంచి కోసం మానవత్వంతో చేసే ఆయన నిర్ణయాన్ని నేను కాదనలేనమ్మా. అందుచేత నువ్వు గొడవ పెంచకుండా నోరు మూసుకోమంటావు. అదే మంచిది. ఏమన్నారు? అబ్బాయి ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత నువ్వు అరిచి మొత్తుకుని ఏడ్చినా ఏం లాభం లేదు, శాంతించు శాంత అంటున్నా. అంతేలే, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటైన తర్వాత ఇంకా నేను అరిచి ప్రయోజనం ఏముంది? మీ ఇష్టం వచ్చినట్లు అఘోరించండి. అమ్మా బాబు, అబ్బాయి నీ అమ్మ ఎప్పటికి మారుతుంటావు? దీని గయ్యాడతనం పోవడానికి ఇది ఆపరేషన్ లేదా? నాన్న, పెళ్లి విషయాలు వచ్చేసరికి అందరి తల్లుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. ఆస్తులు అంతస్తులు అందరూ కోరతారు, కానీ వాళ్ళను చెప్పి ఒప్పించడంలోనే మనకు ఓపిక కావాలి. అదే ఒక పెద్ద ఆపరేషన్ నాన్న. శుభం, ఇంతకు అమ్మాయి ఎవరో చెప్పారు కాదు. తొందర ఎందుకు, రేపు చూస్తావుగా. అది సరే, మా కోతి విధవ వెంకట్ వాడు ఎక్కడ? నీకు కొత్త కేసు తీసుకొచ్చాను. మళ్ళీ కసక్కమని కేసా? అబ్బాయి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నా స్నేహితులు. పరిచయం చేస్తాను రా. సుబ్రాయుడు గారు, అదేంటది అల్లాడి కృష్ణస్వామి లేక వాదించగల సమర్థుడి అలా భయపడతాయా? రండి ప్లేటర్ గారు. తప్పదా? తప్పదు. అది ఎప్పుడు స్టడీ చేశాను, అక్కడే వచ్చు. వీరి కేసేనండి, మీరు తీసుకో. కేసు అంటే ఏదైనా సోడా కేసా? అటువంటి కేసు అయితే నేను టేకప్ చేయను. అమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు ఎలా అంటే చెప్పండి, కావలిస్తే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి. ఫీజు ఎవరికి కావాలండి? ఐ డోంట్ యాక్సెప్ట్. చూడండి, అడ్డమైన కేసులను తీసుకుంటే మా ఫాదర్ గడ్డి పెడతాడు. ఎవరండి మీ ఫాదర్? సోమసుందరం గారని పెద్ద నగల వర్తకుడు. అబ్బబ్బా, ఒట్టి కంగారు మనిషి అండి. ఓహో, అంత కంగారు మనిషి అండి. మీరు ఎప్పుడు చూడలేదా? బాబాని పిల్లలు బెంగాలీలో వాను బా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వంకాయని బంకాయ అంటారు. అందుకే నేను బావాను బాబా అంటున్నా. తండ్రులు కూడా నచ్చేస్తారా? అయితే పచ్చి మోసగాడు అన్నమాట. మా నాన్న అంతేరే. ఏంటి మీ అబ్బాయి కాడన్నమాట? కాడయ్యా, వీడు నా కన్న తమ్ముడు. అయితే ప్లేట్లు కూడా కాడు. కాడు, నీలాంటి వాళ్ళు మోసం చేయడానికి ఈ విద్దు పెట్టుకోడు. చూడు, అమ్మా అమ్మా అమ్మా, మోసం. నిన్ను ఇతనికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇదిగో ఎవరి తల ఓల్చుకొచ్చాడు. అందుకే మోసం చేశాను. ఎక్స్క్యూజ్ మీ పగ్గజం, 1000 అబద్ధాలైనా సరే ఒక వివాహం చేసుకోవాలన్నారు. ఇదిగో సుబ్బారాయుడు, ఆస్తి పాస్తి లేని వీడికి నీ బిడ్డ నుంచి పెళ్లి చేస్తే అలో లక్షణ అని 60 పారైపోయాడు. ఏం పర్లేదులేండి, బావగారి తదనంతరం ఆస్తి నాదేగా. అక్క చెప్పింది ఒకవేళ ఈ కేసు ఫెయిల్ అయితే మామ తదనంతరం ఆస్తి నాదే. నీ అమ్మాయి చెప్పింది. ఇదిగో సుబ్బారాయుడు, నేను పెడుతున్నాను, రేపు తప్పకొస్తావు కదా? తప్పకుండా వస్తున్నారు. మావయ్య, ఇంకానా? అయిందేదో అయింది. ఇక మీద మనం బంధువులు. బంధువులు కాదు, రాబంధువులు. మావయ్య, నాన్న మళ్ళీ మాట్లాడుంటే వెంక పంక వెంక పంక పంక పంక. అరే, సుబ్బారాయుడు గారు కూడా వచ్చారే. శుభదినం. చాలా మా బావగారు వస్తున్నారు, కూర్చోండి. వెంక
శ్యామసుందరం గారు మీ బావగారా లేకపోతే మీ బావగారా? నిన్నటిదాకా శ్యామసుందరం గారు ఈయనకి బాబు గారు అని చెప్పాడు పెద్ద మనిషి. వాళ్ళ అమ్మాయి కోసం ఏదో ఒక చిన్న అబద్ధం ఆడేసానులేండి. వెంకట్ మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను. రంగన్ అంటే ఎవరు? మనిషేనండి. మనిషిలేమయ్యా మంచివాడేనా అని. మంచా మేలిం బంగారం ఒకటో నెంబర్. అయితేనే ట్యాక్సీ డ్రైవరేగా. అయితేనే మనిషేనండి. ఏమండోయ్, మీలాంటి పెద్ద మనుషులు మీటర్ లేకుండా నడుపుతున్నారు జీవితం. మా రంగన్ అటువంటి వాడు కాదు, మీటర్ వేసి లెక్క ప్రకారం నడుపుతున్నాడు. వస్తున్నారా పుణ్య దంపతులు? నమస్కారం నమస్కారం. అందరూ వచ్చారా? చాలా సంతోషం. ఏడి సుబ్బారావు గారమండి? అయ్యా ఇక్కడే ఉన్నాను, మీరు పిలవటమే రాకపోతున్నా. వారు రాకపోతే ఈ ఫంక్షన్ వెల పోతుందని కళకళలాడించడానికి వచ్చారు. పాపం చెట్టా నోర్మగా పడుతాయి. నమస్కారం. రండి రంగన్న. ఏమిటి ఎక్కడ నిలబడ్డారు? ఎందుకు అలా సంశయిస్తావు? రండి. నీ గురించి ఆ తలుపులే కాదు, నా హృదయ కవాటాలు కూడా ఎప్పుడు చెప్తుంటాయి. చూడు బాబు, రంగన్ అని చెప్పానే అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం. ఈమె అతని భార్య సీత. నమస్కారం అండి. నమస్కారం. ఆమె అతని చెల్లెలు రాణి. చూడు శంకర్, వాళ్ళని లోపల తీసుకుంటా. రండమ్మా. కూర్చో రంగన్న. పర్వాలేదండి, నేను చెప్తున్నానుగా. కూర్చో. పెద్ద మనుషులు ఎదురుగా కూర్చోవటం చిన్నతనం అంటావా? బియ్యం అందుకునే వాళ్ళ మధ్యన తారతమ్యాలు ఉండకూడదు రంగన్న. కూర్చో. అయినా కూడా సరే, నీ ఇష్టం. ఎందుకమ్మా సంశయిస్తారు? పరాయి వాళ్ళం కాదుగా, తీసుకోండి. ఇప్పుడే ఇంటి దగ్గర తీసుకున్నామండి. పర్వాలేదులే, తీసుకురండి. అంతేనంటారా పంతులు గారు? అరే సుబ్బారాయుడు గారు కూడా వచ్చారే. శుభదినం. సాదాయి, మా బావగారు వస్తున్నారు, కూర్చోండి. వెంకట్ శ్యామసుందరం గారు మీ బావగారా లేకపోతే మీ బావగారా? నిన్నటిదాకా శ్యామసుందరం గారు ఈయనకి బాబు గారు అని చెప్పాడు పెద్ద మనిషి. వాళ్ళ అమ్మాయి కోసం ఏదో ఒక చిన్న అబద్ధం ఆడేసానులేండి. వెంకట్ మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను. రంగన్ అంటే ఎవరు? మనిషేనండి. మనిషిలేమయ్యా మంచివాడేనా అని. మంచా మేలిం బంగారం ఒకటో నెంబర్. అయితేనే ట్యాక్సీ డ్రైవరేగా. అయితేనే మనిషేనండి. ఏమండోయ్, మీలాంటి పెద్ద మనుషులు మీటర్ లేకుండా నడుపుతున్నారు జీవితం. మా రంగన్ అటువంటి వాడు కాదు, మీటర్ వేసి లెక్క ప్రకారం నడుపుతున్నాడు. వస్తున్నారా పుణ్య దంపతులు? నమస్కారం నమస్కారం. అందరూ వచ్చారా? చాలా సంతోషం. ఏడి సుబ్బారావు గారమండి? అయ్యా ఇక్కడే ఉన్నాను, మీరు పిలవటమే రాకపోతున్నా. వారు రాకపోతే ఈ ఫంక్షన్ వెల పోతుందని కళకళలాడించడానికి వచ్చారు. పాపం చెట్టా నోర్మగా పడుతాయి.